గుడివాడకు 2 పిచ్చి కుక్కలు వచ్చి శాసనసభ్యులు వెనిగళ్ల రాముపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారని, వీరి కోసమే ముందుగా గ్రహించి శాసనసభ్యులు రాము ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేశారని టీడీపీ నాయకులు కొడాలి రామరాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సూపర్ 6 సూపర్ 0 అని మాట్లాడుతున్న వ్యక్తులు గుడివాడ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ఓడిపోయి 2 సంవత్సరాలు పారిపోయిన వ్యక్తులు మరలా ఈ రోజు గుడివాడ వచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2 సంవత్సరాల క్రితం పారిపోయిన పొగోడిగాళ్ళు 2 సంవత్సరాల తర్వాత గుడివాడకి పిచ్చి కుక్కలాగా మారి పిచ్చి వాగుడు వాగుతూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపు ఉందో గుడివాడలో ఎమ్మెల్యే రామన్ కూడా అంత ముందు చూపు ఉంది. 2 సంవత్సరాల తర్వాత పిచ్చ కుక్కలు వస్తాయని తెలిసి మన మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ దగ్గర ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిచ్చ కుక్కలకి ట్రీట్మెంట్ అక్కడ తీసుకుంటారు, అప్పుడైనా మారతారు. అప్పుడు కూడా ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మారిపోతే ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలే బుద్ధి చెప్తారనే ఉద్దేశంతో చాలా వీరి కోసమే అన్నట్టు ముందు చూపుతూ ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పారిపోయిన పొగడిగాళ్ళు 2 సంవత్సరాల క్రితం పారిపోయిన పొగడిగాడు గుడివాడ నియోజకవర్గ ప్రజలను వదిలి, వైసీపీ నాయకుల కార్యకర్తలను వదిలి, అతనికి ఓట్లేసిన 56,940 మంది ఓటర్స్ని వదిలి పారిపోయి ఈ రోజున పిచ్చివాగుడు పిచ్చి కుక్కగా మాట్లాడుతున్నాడు. రే బాబు నాయన, నువ్వురా, నీ చెంచాగాళ్ళు కాదు, నీ చెంచాగాళ్ళు 2-3 సోషల్ మీడియాలో పెడతాం కాదు. ఈ గుడివాడ నియోజకవర్గంలో పట్టణంలో అయితే వార్డులు, 3 మండలాల్లో గ్రామాల్లో ఎక్కడ ఏ అభివృద్ధి చేసామో, సూపర్ 6 పథకాలు ఏ ఇంటికి అమలు చేసామో, సూపర్ 16 అన్నావు కదా, సూపర్ 16 కాదు, ఆల్రెడీ ఎమ్మెల్యే రామన్న 516 హామీలు పైగా ఈ గుడివాడ నియోజకవర్గం అమలు చేయడం జరిగింది. నువ్వురా, మీ స్థాయికి మేము సరిపోతాం, రా, మా మండల నాయకులు వస్తాం, ఏ మండలానికి ఆ మండలం నాయకులు వస్తాం, ప్రతి గ్రామం తీసుకెళ్తాం, ఎక్కడ సూపర్ 6 అమలైందో, ఎక్కడ ఏ గ్రామానికి ఎంత అభివృద్ధి చేసామో చేసి చూపిస్తాం. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని రామన్నని మాట్లాడితే పెద్దోడు అవుతావు అనుకుంటామేమో. గత ఎలక్షన్లో నీకు చూపించారు. నీ వాగుడి వల్ల, నీ వాగుడికి ప్రతిఫలం ఏంటో గుడివాడ నియోజకవర్గ ప్రజలు చూపించారు. హాయిగా నువ్వు పోవటంతో ఈ గుడివాడికి దరిద్రం పోయిందనుకున్నారు, శని వదిలిందనుకున్నారు, ఎక్కడ మహిళలు బూతులు వినాల్సిన పరిస్థితి లేదని ఆనందపడతా ఉన్నారు. మళ్ళీ ఆ కర్మ గుడివాడ నియోజకవర్గ ప్రజలకు తేమాకు. నువ్వు ఎట్లాగో పారిపోయావు, ఈ 3 సంవత్సరాలు కూడా పారిపో. నువ్వు ఈ గుడివాడ అభివృద్ధి సంగతి రామన్న చూసుకుంటాడు, ఈ సూపర్ 6 సంగతి చంద్రబాబు గారు చూసుకుంటారు. మీరు పారిపోండి, గుడివాడ నియోజకవర్గం కనపడకండి దయచేసి.